ఒక కప్పు కాఫీకి ఎంతసేపా? ఈ కాఫీ ఏమిటి అలా చూస్తావు? నేనేమన్నా దెయ్యాన్నా భూతన్నా? ఈ భయము సిగ్గు ఇంకెన్నాళ్లే. శాంత, శాంత, అదే తలిపేసేస్తున్నావు. కాఫీ ఇవ్వా? ఇయ్యకపోతే నాకు భయమా? నేనే కలుపుకుంటాను. అది సరే, పెళ్ళాక కూడా ఇలాగే చేస్తావా? పెళ్లి చేసుకుని వంట చేసుకుని మంట 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 ఓదార్చి దిక్కినా లేదు. పంతా డబ్బా ఇక్కడ ఖాళీ డబ్బా. ఎంత తలుపు తీయకపోతే పోయావు, కాస్త పంచదారలో ఇవ్వు. శాంత, శాంత, ఏమిటా పిలిచేది? నేను ఎవరిని? శాంతని. ఏదయ్యా శాంత? చూపిస్తాను, చూడు. చూడన్నయ్యా. అమ్మో, అటుకెక్కటమే ఏమిటి అది? లోపల గొళ్ళెం పెట్టి పంచదార కోసం అటుకెక్కి నిచ్చెన దన్నేసి కోతిలో ఎలా కూర్చుందో చూడనిచ్చి. పంచదార బోడి పంచదార. ఇప్పుడు ఎలాగే లోపలికి వెళ్ళటం గడేసుంటే చదువుకోగారు. సరే నా చూపిస్తాను. ఎంత పని చేసావమ్మా? కాలుదారి కింద పడితే ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. అలా లోపలికి చూస్తాను. తీసుకోపోయా డబ్బా. నెమ్మది 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 నెమ్మది. రాజా, పొద్దుటి నుంచి ఒక్క కాఫీ కోసం ఈ వంటింట్లో సత్యాగ్రహం చేస్తున్నాను అనుకో. బోడి కాఫీకి ఇంత గందరగోళమా? అమ్మా శాంత, మొహం వచ్చాడు, కాస్త తప్పును పోయమ్మా. రఘు అన్నట్టు మర్చిపోయాను. రేపు పొద్దున 7 గంటలకు మన ఊరు పక్కన సీతానగరం వెళ్ళాలి. ఏమిటి సంగతి? ఏమిటి సంగతి? ఏమిటి బోడి సంగతి? పిల్లని చూడాలయ్యా. ఎందుకు? ఎందుకేమిటి బోడి ఎందుకు? పిల్లలు ఎందుకు చూస్తారయ్యా? పెళ్లి చేసుకోవడానికి. వెరీ గుడ్, తప్పకుండా వెళ్దాం. ఇదిగో చూడకు, పిల్ల బంగారు బొమ్మలాగా ఉంటుంది, బాగా చదువుకున్నది కూడా. అయితే పిల్లని ముందే చూసేవాడి. నేను చూస్తే ఏమిటయ్యా బోడి చూడటం, ఎద్దు ముట్టి పొడుచుకునేవాడిని. నువ్వుంటే పట్టణంలో ఉన్నావు, బాగా చదువుకున్నవాడివి, సినిమాలు గినిమాలు వ్యవహారమా? పిల్లని నువ్వు చూడాలి, నీకు నచ్చాలి. అవుననుకో, ఫైనల్ జడ్జ్మెంట్ నాదే. కానీ మన శాంత చూడొద్దు. అలాగే అమ్మా శాంత, నువ్వు కూడా పిల్లని చూడాలట. రేపు పొద్దున 7 గంటలకి నువ్వు కూడా సిద్ధంగా ఉండాలి. ఏది బోడి కాఫీ తప్పుని తీసుకుని ఎవరెవరు అంటున్నాడు? రాజా రాజా రాజా, కాఫీ. కాఫీ సరే. అయినా అమ్మా, ఈ కాశీ కాఫీ నాకేం సరిపోతుంది? మామూలు తినే సోముల వారికి పచ్చగడ్డి ప్రసాదం నాకు చెంబులతో కావాలి, చెంబులతో. పొడి కాఫీ తీసుకురా చెంబుతో. ఏమ్మా పెళ్లి కూడా వస్తాడని కోడి కోసినప్పుడు రేపు కూర్చోబెట్టావు, ఇంతవరకు రాలేదు. 7 గంటలకి ఎప్పుడు వస్తాడు? అంటే సాయంకాలమా? సరిపోయింది నాన్న, అరుగు వస్తున్నారు. ఇక పెళ్లి విషయాలు సంప్రదిద్దాం. రండి 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 రండి. వెల్కమ్ వెల్కమ్. రండి రండి. నమస్కారం నమస్కారం. కూర్చోయే. చూడండి, ఈయనే మా రఘు. అలాగా? సుబ్బమ్మ కొడుకు కాదు? అవును. చదువుకుంటున్నాడా? అవును అన్నట్టు. అరే ఏంటన్నా చదివేది? బీకామ్. బీకాము? బీకామ్. ఇంగ్లీష్ ముక్కలు ఏమిట్రా రే? బీకామ్. బీకామ్. తీసుకోండి. ముందు నువ్వు. డబల్ డోస్ సార్.
అలా దూరం పెట్టావే పెట్టుకుని తీసురా. అలాగేనండి. శాంత నువ్వు కూడా వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురామా. నా పేరు శాంత, రాజా మా అన్నయ్య. అలాగా, నమస్కారం అండి. నమస్కారం. అందరూ హాల్లోకి వచ్చినారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. పిల్లలాగుంది, ఫస్ట్ క్లాస్ గా ఉంది. చెల్లాయికి నచ్చిందో అడుగు. ఏమిటో గుసగుసలాడుతున్నారు? అదే అర్థం కావడం లేదు. అదే ఏం లేదండి, పెళ్లి కూతురు మా చెల్లికి నచ్చిందేమో అడగమంటున్నారు. ఏమమ్మా, పెళ్లి కూతురు నీకు నచ్చిందా? ముందు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు నచ్చాడో లేదో అడగండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఇదివరకే చూసిందమ్మా, కనుకనే కాదు ఇంతవరకు వచ్చింది. అయితే పిల్లని ఇదివరకే చూసావన్నమాట. లేదే, ఏమీ ఎరగినట్టు అతను అడుగుతూ ఉంటాయా? నువ్వు చూడలే మా అమ్మాయిని? చూశాను. మరి పెళ్లి కొడుకు చూశాడంటారే? ఓ మై గాడ్! ఆగండి ఆగండి, కాస్త ఆగండి. నా మైండ్ పట్టాలు తప్పుతుంది. ఒక్క మాట చెప్పండి, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? ఈయన. ఇంతకు పెళ్లి కొడుకు ఎవరు? రాజా, ఇలారా. అరే, వాళ్ళటు వీళ్ళేమో ఇటు. నాన్న, ఏమిటి అన్న ఇది? తీసుకొచ్చింది నాకు పిల్లని చూడ్డానిక. మరి అంత పో. ఏమిటండి ఇదంతా? మీ అన్న ఎంత పని చేశారో చూసారా? నేను ఆయన మీద ఎంతో ఆశ పెట్టుకుని ఉంటే. మన ఇంట్లోనే శాంత ఉండగా నాకు వేరే పిల్లని చూడవలసిన కర్మేం పెట్టింది రాజా. నాకు ఏమిటి, నువ్వు శాంతను పెళ్లి చేసుకుంటావా? అవును. తొందరపడుకురకు కాస్త జాగ్రత్తగా ఆలోచించు. శాంతకు చదువు సంచయం లేనిది, ఆస్తిపస్తులు అంటావా అస్సలే లేవు. సాలే ఉడుకో. ఏమిటి, మీరు రఘుని ప్రేమిస్తున్నారా? నీ చెల్లెలకి నేను తగిన వాడిని కాదనుకుంటే చెప్పు. చచ్చా, ఎంత మాట. నా స్థితికి నేను నీకంటే మంచి ముగ్గురిని శాంతికి ఎలా తేగలను? అయితే ఇంకే. ముందు మీ పెళ్లి సంగతి తేల్చేస్తే నా పెళ్లి సంగతి అదే తెలిపోతుంది. సరే, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తాం? నీకెందుకు, నేను చెప్తాను రా. ఏమండి, ఇందులో ఏదో చిన్న పొరపాటు జరిగింది. ఏమిటి? త్వరగా చెప్పండి. క్షమించండి, నేను ఇతని చెల్లెలు శాంతను ప్రేమించాను. ప్రేమించు, అందుకు నేను క్షమించినందుకు. కానీ ప్రేమించి ఊరుకుంటే మాత్రం తప్పు. తప్పు కాదు, శుద్ధ తప్పు. గ్రాండ్ గా పెళ్లి చేసుకో. తప్పకుండా చేసుకుంటానండి. మా రాజాకి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి. చేయడానికే కదా ఈ తతంగం అంతా. బాగా ఆలోచించు, అమ్మాయి చదువుకున్నది. అరే, మా చెల్లై చదువుకుంటే నీకే, చదువు రాకపోయినా యు ఆర్ ది హీరో. అది కాదరా, పైగా బీదవాడిని. బీద లేదు, గొప్ప లేదు, అందరూ ఒకటే. ఇంతకు ఆ పిల్లకి ఇష్టమో లేదో? సరిపోయింది. ఏదో సామెత చెప్పినట్టు ఉంది. రాత్రి నిద్రలో కూడా నీ పేరే కలవరిస్తుందయ్యా. ఊరుకోనన్నా. ఇంకేమండి, అతని తరఫున నేను చెప్తున్నాను, పెళ్లికి ముహూర్తం పెట్టించండి. ఉండండి ఉండండి. మళ్ళీ ఏమిటయ్యా మడత పెంచి? పెంచి కాదండి, మా చెల్లాయి పెళ్లి చేసి కానీ నేను చేసుకోకూడదు అనుకున్నాను. ఓ సింతే కదా, ఎలా అయితేనే నువ్వు పెళ్లి ఒప్పుకున్నావు, అంతే చాలు. నీ ఇష్ట ప్రకారమే ముందు నీ చెల్లెలి పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది కదా. రోజా పూలంటే రుణి కలిపాలి. ఆ అల్లుడికి తగిన కూతుర్ని మీరు కనాలి.
ఆ మాట ఆ అమ్మాయికి చెప్పండి.